హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఖైదీ నెంబర్ 150 పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తికి రీమేక్ అయినప్పటికీ చిరుని వెండితెరపై చూడాలని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని రామ్ చరణ్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని వీలైనంత ఎక్కువ రేటుకు అమ్మాలని ట్రై చేస్తున్నాడు చరణ్. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150 ఓవర్సీస్ రైట్స్ ని 15 కోట్లకి అమ్మాలని ఫిక్స్ అయ్యాడట. రీసెంట్ గా ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ని 12 కోట్లకు తీసుకునేందుకు ముందుకు రాగా చెర్రీ మాత్రం 15 కోట్లు డిమాండ్ చేశాడట. అంత మొత్తం ఇస్తేనే రైట్స్ ఇస్తామని, లేకపోతే ఇచ్చేది లేదంటూ కరాఖండిగా తేల్చి చెప్పడంతో ఆ డిస్ట్రిబ్యూటర్ వెనక్కి తగ్గాడట. ఈ మూవీకి గనక మిశ్రమ స్పందన వస్తే నష్టాల్ని చవి చూడాల్సి వస్తుందన్న భయంతో 15 కోట్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఈ చిత్రం రైట్స్ ని తీసుకోవడానికి ఏ ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాకపోతే తానే స్వయంగా ఓవర్సీస్ లో రిలీజ్ చేయాలని చెర్రీ యోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య కొన్ని సీన్స్ కూడా షూట్ చేస్తున్నారు. కొనిదెల ప్రొడక్షన్స్ పై చెర్రీ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇది విషయం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.